నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 2 బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది. ఒకటి ప్రభుత్వ రంగ బ్యాంక్ కాగా మరో సహకార బ్యాంకుపై ఫైన్ వేసింది. ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా, మరొకటి మహారాష్ట్రలోని కేంద్ర సహకార బ్యాంకు ఫైన్లను విధించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాకు మరోసారి భారీ మొత్తంలో జరిమానా పడింది. చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం కనిపించడంతో ఈ బ్యాంకు ఆర్బీఐ 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఎక్స్చేంజ్ ఫైలింగ్లో బీఓబీ వెల్లడించింది. చిరిగిన నోట్ల లావాదేవీల్లో నకిలీ నోట్లు గుర్తించడంతో అదనంగా మరో 2,750 రూపాయల జరిమానా విధించబడింది. 2 తేదీల్లో వేరువేరుగా ఆర్బీఐ ఈ జరిమానా విధించినట్లు బీఓబీ వెల్లడించింది. గత నెల కూడా ఈ బ్యాంకు ఆర్బీఐ పెనాల్టీ విధించింది. పెద్ద మొత్తంలో రుణాలు జారీకి సంబంధించి ఆర్బీఐ నిబంధనలు పాటించినందుకు గాను 4.35 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. మహారాష్ట్రలోని ఠానే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆర్బీఐ 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ బ్యాంకు తమ డైరెక్టర్లో ఒకరికి రుణం మంజూరు చేసిన కారణంగా ఈ పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకుల్లో ఇటీవల నాబార్డ్ తనిఖీలు నిర్వహించింది. డైరెక్టర్లో ఒకరికి బ్యాంకు రుణం మంజూరు చేసినట్లు ఈ తనిఖీల్లో తేలింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా టీడీసీసీకి ఆర్బీఐ పెనాల్టీ విధించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.